దత్తాత్రేయ అవతార కారణం పూర్వకాలంలో మహర్షి అత్రి గరుడపర్వత ప్రాంతంలో నివసిస్తూ ఘోరమైన తపస్సు చేసేవారు. ఆయన భార్య అనసూయ దేవిగారు ఎంతో పతివ్రత మహాశక్తి కలిగిన మహిళ. ఆమె భర్తపై అత్యంత భక్తి, ప్రేమ కలిగి ఉండేది. అతని తపస్సు కంటే ఎక్కువగా అనసూయ దేవి తన సతీధర్మాన్ని కాపాడుకోవడం ద్వారా గొప్ప వైభవాన్ని పొందింది. ఆమె పవిత్రత గురించి స్వర్గలోకాల్లోనూ చర్చ మొదలైంది. ఆమె యొక్క మహాశక్తిని పరీక్షించాలనే ఉద్దేశంతో త్రిమూర్తులు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ఒకరోజు మునివేషంలో అనసూయమ్మ ఇంటికి వచ్చారు. త్రిమూర్తుల పరీక్ష అతిథులుగా వచ్చిన మహర్షులు, అసలు త్రిమూర్తులే, అనసూయమ్మను పరీక్షించటానికి ఒక భిక్షం అడిగారు. కాని వారు పెట్టిన షరతు ఏమిటంటే, నువ్వు నగ్నంగా భిక్షా పెట్టాలి. ఇది ఎంతో విచిత్రమైన పరీక్ష. కాని అనసూయమ్మ తన పతివ్రతా మహిమను ఉపయోగించి వారిని ముద్దుల చిన్నపిల్లలుగా మార్చేసింది. దత్తాత్రేయుని అవతరణ ఈ విషయాన్ని తెలుసుకున్న దేవతల భార్యలు సరస్వతి, లక్ష్మీ, పార్వతీ దేవులు అనసూయమ్మ వద్దకు వచ్చి తమ భర్తలను తిరిగి తమ అసలు రూపంలోకి మార్చమని వేడుకున్నారు. అనసూయమ్మ వారి ప్రార్థనను అంగీకరించి తన తపస్సు మహిమతో తిరిగి త్రిమూర్తులను స్వరూపంలోకి తీసుకువచ్చింది. ఈ మహిమ చూసి త్రిమూర్తులు ఆనందించి అనసూయమ్మకు వరంగా ఒక పుత్రుడిని ప్రసాదించారు. అతడే భగవాన్ దత్తాత్రేయుడు. భక్తులారా, మీరు వినడమే కాదు, గ్రహించాలి కూడా. దత్తాత్రేయుడు స్వయంగా త్రిమూర్తుల మహా తేజస్సుతో జన్మించిన మహాజ్ఞాని. ఆయన జీవితం అనేక రహస్యాలతో నిండిపోయింది. దత్తాత్రేయుని విశేషతలు: భగవాన్ దత్తాత్రేయుడు సాధారణ మానవుడిలా కాకుండా త్రిమూర్తుల సమ్మిళిత స్వరూపుడిగా భూమిపై విచ్చరించారు. ఆయనకు బ్రహ్మతత్వం, విష్ణుతత్వం, మహేశ్వర తత్వం సమపాళ్లుగా ఉన్నాయి. ఆయన నిరంతరం యోగ సాధన చేయటానికి ప్రాధాన్యత ఇచ్చారు. ఆయనకు గురువు లేరు, ఎందుకంటే ఆయన తన చుట్టూ 24 గురువులను స్వయంగా గుర్తించి ప్రకృతిని కూడా ఒక గురువుగా భావించి ఆధ్యాత్మిక మార్గాన్ని అనుసరించారు. దత్తాత్రేయుని ఉపదేశం: భగవాన్ దత్తాత్రేయుడు తన భక్తులకు ఒక గొప్ప సందేశం ఇచ్చారు. సంసార బంధాలు కేవలం మాయ మాత్రమే. యోగం మరియు ధ్యానం ద్వారా మోక్షాన్ని పొందవచ్చు. ప్రకృతినే గురువుగా భావించి జీవితంలో ఉన్నతికి ఎదగాలి. భక్తులారా, ఈరోజు మనం భగవాన్ దత్తాత్రేయుని అవతార రహస్యాన్ని తెలుసుకున్నాము. ఆయన మార్గదర్శకత్వాన్ని అనుసరించి మన జీవితాన్ని ధ్యానం, భక్తి మరియు సత్య మార్గంలో నడిపితే మన జీవితంలో వెలుగులు మెరవడం ఖాయం. ఈ కథ మీకు నచ్చిందా? అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి భక్తి కథలు తెలుసు